వాటర్ బాటిల్ తీసుకో. ఏం చెప్పి ముందు రాకముందు ఒక మాట అన్నారు. ఎస్వి యూనివర్సిటీలో మళ్ళీ ర్యాగింగ్ అని చెప్పని వార్తలు రావటం, దాని మీద మార్నింగ్ నుంచి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ అలాగే రిజిస్ట్రారు అందరితో కూడా మాట్లాడి దాని మీద ఏమైంది కనుక్కోవడం జరిగింది. ఏదైతే ఎంసీఏ విద్యార్థులు ఉన్నారో మొన్న నైటు అరౌండ్ 11:30 టైంలో ఈ జూనియర్స్గా ఉన్న స్టూడెంట్స్ రూమ్కి వెళ్ళి కొంతమంది టీ షర్ట్లు అటువంటి మీరు వేసుకోవద్దు అని చెప్పి మాట్లాడారని చెప్పారు. యాక్చువల్గా అంతవరకే జరిగిందా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా ర్యాగింగ్ చేశారా ఏంటనేది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వీసీతో మాట్లాడి ఆయన అనంతపూర్లో ఉంటే అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి క్యాంపస్కి వెళ్ళమని చెప్పాను. అలాగే రిజిస్ట్రారు ఇప్పుడు ఒక హైపవర్ కమిటీ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. రెక్టారు ప్రిన్సిపల్స్తో కలిపి 7 మెంబర్స్తో కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీని మీద ప్రాథమికంగా అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడి ఎవరెవరు ఆ విద్యార్థులు సీనియర్ విద్యార్థులు ఉన్నారు, ఏమేమి చేశారు, ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏదన్నా కానీ వాళ్ళు ర్యాగింగ్ చేసినట్టుగా కానీ ప్రూవ్ అయితే వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పని, అలాగే వాళ్ళని మనం ఏదైతే ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం చెప్పుకుంటా ఉన్నామో ఆ సివియర్ యాక్షన్స్ అన్నీ కూడా ఇనిషియేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడి రేపు ఒకసారి మొత్తం యూనివర్సిటీలో కౌన్సిలింగ్ కూడా జరపమని చెప్తా ఉన్నాం. ఈ సీసీ కెమెరాలు కూడా మొన్న గుంటూరులో ఇన్స్టిట్యూట్ తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్లో పెట్టాలని చెప్పి డిసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొన్ని యూనివర్సిటీస్లో కూడా బ్యాలెన్స్ వాటిల్లో కూడా పెట్టాలని చెప్పని ప్రాసెస్ జరుగుతూ ఉంది. త్వరలో అన్ని చోట్ల ఈ సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టుతున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మొన్న ఎప్పుడైతే గుంటూరులో రిషికేశ్వరి సంఘటన తర్వాత అన్ని యూనివర్సిటీస్లో కూడా ఈ ర్యాగింగ్ పట్ల ఒక సీరియస్ వ్యూ ప్రభుత్వం తీసుకోవటం, మరి ఈ బయట ఉన్న విద్యార్థులు కాని వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళందరినీ బయటకు పంపించడంతో పాటు బయోమెట్రిక్స్, సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీని మీద ప్రచారం కూడా విస్తృతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, దాంతో ఇప్పటికే ఈ ఫిలిం స్టార్స్ అలాగే ఈ స్పోర్ట్స్ సంబంధించిన సెలబ్రిటీస్లతో కూడా కొంత క్యాంపెయినింగ్ కూడా చేయించాం. అవి టీవీల్లో ఇట్లన్నింటిలో కూడా రెగ్యులర్గా ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీసీ గారికి అలాగే రిజిస్టర్ గారికి మళ్ళీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ సంఘటన చిన్నదా పెద్ద అనే కంటే కూడా ముందు పిల్లల్లో ర్యాగింగ్ అనేది మన సంస్కృతి కాదు, ఇది చాలా అనాగరికం, చాలా అమానుషం, ఇటువంటి దానికి మనం పాల్పడితే భవిష్యత్తు పాడవుద్ది అనే ఒక ఫియర్ వాళ్ళలో క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్స్ కూడా తీసుకోండి అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది.